నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక సాధారణ పార్టీ కార్యక్రమంగా మాత్రమే పరిమితం అయ్యేది కాదు. ఇది ఒక పెద్ద ఆలోచనలకు రూపం, ఒక కదలిక, ప్రజలను నేరుగా రాజకీయ ప్రక్రియతో అనుసంధానించే ప్రయత్నం. అందుకే దీనిని పార్టీ డ్రైవ్గా కాకుండా ప్రజా ఉద్యమంగా బీజేపీ అభివర్ణిస్తుంది. ప్రతి కార్యకర్త, ప్రతి బూత్, ప్రతి సభ్యుడు ఈ ఉద్యమంలో భాగస్వామిగా మారాలన్నదే ఈ కార్యక్రమం యొక్క అసలు లక్ష్యం. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం సంఘటన్ పర్ అనే పేరుతో దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ పేరే స్పష్టంగా చెబుతుంది, ఇది కేవలం సభ్యత్వ నమోదు చేసే కార్యక్రమం మాత్రమే కాదని, ఇది పార్టీ సంఘటనా శక్తిని పరీక్షించే దశ. బీజేపీ బలం ఎంతవరకు బూత్ స్థాయిలో పాతుకుపోయిందో తెలుసుకునే ప్రయత్నం. ప్రతి బూత్లో బ్యానర్లు పెట్టడం కాదు, నినాదాలు వినిపించడం కాదు, ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్లడమే దీని సారాంశం. బీజేపీ ఆలోచనలను, విధానాలను, దిశను ఇంటింటికి తీసుకువెళ్లడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ మొత్తం ప్రక్రియలో ప్రత్యేకత ఏమిటంటే, ఇది పైనుంచి వచ్చిన ఆదేశాల కార్యక్రమం కాదు, కింద నుంచి వచ్చిన ఉత్సాహం. బూత్ కమిటీ నుంచి మండల స్థాయి, అక్కడ నుంచి జిల్లా, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి వరకు ఒకే క్రమం, ఒకే డిసిప్లిన్తో పనిచేసే విధానం దీనికి పునాదిగా మారింది. ప్రతి స్థాయిలో బాధ్యత స్పష్టంగా ఉంటుంది. ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏ బాధ్యత తీసుకోవాలి అనే విషయంలో స్పష్టత ఉండేలా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రతి బూత్కు కనీసం సభ్యత్వ లక్ష్యాన్ని నిర్ణయించడం కూడా ఈ కార్యక్రమంలో కీలక అంశం. ఎవరు సభ్యులుగా చేరుతున్నారు, ఎందుకు చేరుతున్నారు, వారి భవిష్యత్తులో ఏ పాత్ర పోషించగలరు అనే విషయాలపై స్పష్టమైన అవగాహన కల్పించడమే లక్ష్యం. బీజేపీ దృష్టిలో సభ్యత్వం అంటే కేవలం ఒక ఫారం నింపడం కాదు, అది ఒక బాధ్యత, ఒక పాత్ర, ఒక ప్రయాణానికి మొదటి అడుగు. ఈ కార్యక్రమం వెనుక ఉన్న ఆలోచనను నరేంద్ర మోదీ ఎన్నోసార్లు స్పష్టం చేశారు. బీజేపీ గెలుపు కేబినెట్ గదుల్లో నిర్ణయించబడనది, అది బూత్ స్థాయిలోనే మొదలవుతుందని ఆయన అభిప్రాయం. అదే భావనను అమిత్ షా తన రాజకీయ వ్యూహంలో కూడా అమలు చేస్తున్నారు. క్యాడర్ బలంగా ఉంటే ఎన్నికలు సహజంగానే అనుకూలంగా మారతాయన్న నమ్మకం ఈ కార్యక్రమానికి ప్రాణం పోస్తుంది. సంఘటన్ పరును 3 కీలక దశలుగా చూడవచ్చు. మొదటిది సభ్యత్వ నమోదు, రెండవది నిజంగా పనిచేసే యాక్టివ్ వర్కర్లను గుర్తించడం, మూడవది భవిష్యత్ నాయకత్వానికి అవసరమైన లీడర్షిప్ పూల్ను తయారు చేయడం. ఇది కేవలం సంఖ్యల ఆట కాదు, ఎవరు క్షేత్రస్థాయిలో పనిచేస్తారు, ఎవరు ప్రజల మధ్య ఉంటారు, ఎవరు రేపటి నాయకులుగా ఎదుగుతారు అన్నది ఈ ప్రక్రియలోనే తేలుతుంది. ఈ కార్యక్రమాల్లో షోకి, ప్రచారానికి, సెల్ఫీలకు పెద్దగా చోటు లేదు. ఇక్కడ అవసరమయ్యేది డేటా, డిసిప్లిన్, డెడికేషన్. ప్రతి బూత్లో ఉన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం, ప్రజల స్పందనను నమోదు చేయడం, కార్యకర్తల పనితీరును అంచనా వేయడం ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమవుతుంది. బీజేపీ భావజాలంలో హిందుత్వం ఒక ఆలోచన, జాతీయత ఒక దిశ, బీజేపీ ఒక సాధనం. ఈ 3 కలిపినప్పుడు అది కేవలం రాజకీయ పార్టీగా ఉండదు, అది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది. సంఘటన్ పరు ఆ భావనను కింది స్థాయిలో రూపొందిస్తుంది. ప్రతి బూత్లో ఒక యోధుణ్ణి తయారు చేయాలన్నదే ఈ కార్యక్రమం ఒక దీర్ఘకాల లక్ష్యం. ప్రతి సభ్యత్వంతో పార్టీ మాత్రమే కాదు, దేశం బలపడాలన్న ఆలోచన దీనిలో నిక్షిప్తమై ఉంది. ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే పార్టీల కదలికల్లో రావడం కాదు, బూత్ స్థాయిలో నిరంతరం పనిచేయడం ద్వారానే విజయం సాధ్యమని సంఘటన్ పరు సందేశం స్పష్టంగా చెబుతుంది. సారాంశంగా చెప్పాలంటే, ఎన్నికల బ్యాలెట్ బాక్స్ వద్ద కాదు, బూత్ వద్దనే మొదలవుతాయన్న బీజేపీ విశ్వాసానికి సంఘటన్ పరు ఒక స్పష్టమైన ఉదాహరణ. ఇది ఒక కార్యక్రమం కాదు, ఒక నిరంతర ప్రక్రియ, పార్టీని ప్రజలకు దగ్గర చేసే ప్రయాణం.